మనకి చాలా మందికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో జరిగే చంద్రగ్రహణం గురించి ఎంతో మందికి ఆందోళనలు, సందేహాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. నేను కూడా చాలా వరకు పోయిన నెల కామెంట్‌లలో చూశాను. దీని గురించి చెప్పండి గురువుగారు అని. ఈ యొక్క చంద్రగ్రహణం గురించి విశిష్టాలు, జాగ్రత్తలు చూడగలిగితే మనకిది వచ్చే ఈ యొక్క సంవత్సరంలో 2 చంద్రగ్రహణములు, 2 సూర్యగ్రహణములనేది ఉండబోతున్నాయి. మొదటి చంద్రగ్రహణం అనేది మనకి మార్చి 14వ తేదీన జరిగిపోయింది కాబట్టి, ఈ యొక్క రెండో చంద్రగ్రహణం అనేది మనకి రాబోతున్న సెప్టెంబర్ 7వ తారీఖున ఉంది కాబట్టి, గర్భిణీ స్త్రీలు గానీ, వృద్ధులు గానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ యొక్క చంద్రగ్రహణం సమయం చూడగలిగితే రాత్రి 9:55 నుంచి మరియు మధ్యరాత్రి 1:35 వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం అయితే ఉన్నది. ఈ యొక్క పూర్తిగా చంద్రగ్రహణం చూడగలిగితే 3:30 ఉంది కాబట్టి చాలామంది ఈ యొక్క చంద్రగ్రహణం ఏ విధంగా మనకు ఉంటుందో తెలియదు కాబట్టి ఇది ఎట్లా ఏమిటి మనం చూడగలిగితే ఈ యొక్క చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది ముఖ్యమైన సందేహం చూడగలిగితే మన యొక్క సూర్యకిరణాలు చంద్రుని మీద పడకుండా భూమి అడ్డుగా రావటము, మధ్యలో ఉండటము, ఆ ఒక కిరణాలు చంద్రుని మీద పడకుండా మొత్తం మూసివేయడం వలన ఆ ఒక దాన్ని చంద్రగ్రహణం మనం పాటిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం చాలామంది వీడియోలలో, యూట్యూబ్లలో ఈ రాశి వారికి ఇది అయిపోతుంది, ఆ రాశి వారికి అది జరిగిపోతుంది, కొన్ని ఏలినాటి శనులు అది చెప్తూ ఉంటారు. ఈ యొక్క చంద్రగ్రహణం ఎవరికి ఎటువంటి ఏ రాశి వారికి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ చంద్రగ్రహణం అనేది ముందుగా శతభిష నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి వారికి కొంత ఒక 10-20% వరకు ఇబ్బంది ఉండొచ్చు. ఈ యొక్క 3-6 నెలల వరకు ఈ యొక్క ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య ఇబ్బందులు కానీ, లేదా మనశ్శాంతి లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. మీరు ఇబ్బందులు ఎక్కువగా తీసుకోకండి. వీటి వల్ల భయపడకుండా మా ఒక నంబర్‌కి సంప్రదించి మీకు ఏది ఉన్నా సరే వివరాలకు అడగాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా సంపూర్ణంగా కంప్యూటర్ జాతకంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము. మరియు హస్తరేఖల డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీ యొక్క హస్తరేఖలు తీసుకొని ఎట్లా ఏమి జరుగుతుంది, దేనివల్ల మళ్ళీ మీరు లైఫ్‌లో సెటిల్ అవుతారు కూడా అని చెప్పే విషయం ఉంటుంది. ఒకసారి మీ వ్యక్తిగత జాతకం తీసుకున్న తర్వాత మీ యొక్క లగ్నం ఏమిటి, మీ యొక్క రాశి ఏమిటి, నక్షత్రము, గ్రహాలు ఏ ఇంట్లో సంచరిస్తున్నాయి, మీ యొక్క దశ ఏమి నడుస్తుంది, ఏమి చేయగలిగితే మీ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగంలో కానీ, వివాహంలో కానీ, ప్రేమలో కానీ, ఆర్థిక సమస్యలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, వ్యాపారంలో కానీ దేంట్లో మీరు అద్భుతంగా యోగిస్తారని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇటువంటి రత్నాలు మీకు ధరించాలి, రుద్రాక్షలు కానీ ఏది చేయాలన్నా మా ఒక సలహా తీసుకోవడం వల్ల కింద కనబడుతున్న నెంబర్‌కి అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడే మీ యొక్క సమస్యలకి పరిష్కారం తెలుసుకోవడం అంటే చేసుకోండి. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.